హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చూద్దాము. అసలు నేను ఈ వీడియోలో ఏమేమి చెప్తాను అంటే అసలు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఎలాంటి రకమైన ఎమర్జెన్సీస్ అనేది మన ఇండియాలో ఉంటాయి, ఎమర్జెన్సీస్ అనేది ఏ ఏ ఆర్టికల్స్లో ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది, ఎమర్జెన్సీ విధించేది ఎవరు, వీటి గురించి మొత్తం కూడా నేను ఈ యొక్క వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అయితే అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, అసలు ఎమర్జెన్సీ అనేది ఎందుకు విధిస్తారంటే ఇప్పుడు మన దేశంలో కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా కాకుండా ఎవరైనా కానీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా కాకుండా డైవర్ట్ అవుతున్నారు అని అనిపించినప్పుడు ఎమర్జెన్సీ విధించవచ్చు. లేకపోతే ఏదన్నా ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీలో సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నప్పుడు, సావర్నిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఒక స్టేట్ది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఎమర్జెన్సీ విధించవచ్చు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందనుకోండి. జమ్మూ కాశ్మీర్ స్టేట్లో మనకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో చాలామంది ప్రజలకి నష్టం కలుగుతుందనుకోండి, అలాంటి సందర్భంలో ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ అనే దాన్ని విధిస్తారనమాట. ఎందుకు, అక్కడున్న ప్రజలను కాపాడడానికి, అక్కడున్న సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ని కాపాడడానికి విధించే వాటిని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటాము. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద సావర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ అనమాట. ఓకేనా. అయితే ఇండియాకి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి, వేరే దేశాలకి లేని ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో అప్పటిదాకా మన కంట్రీ అనేది ఫెడరల్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సెంటర్ వేరు స్టేట్ వేరు. సెంటర్ అనేది స్టేట్ మీద ఎలాంటి రకమైన పవర్ అనేది పెట్టదనమాట నార్మల్ కండిషన్స్లో. కానీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధిస్తారో ఆటోమేటికల్గా స్టేట్స్ అనేది సెంటర్ కిందకి వెళ్ళిపోతాయి. సెంటర్ అనేది చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఇది ఇండియాకి ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఎమర్జెన్సీ కండిషన్స్లో సెంటర్ అనేది మోర్ పవర్ఫుల్గా మారుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్ కాస్త యూనిటరీ స్ట్రక్చర్ లాగా మారుతుంది. అయితే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఆర్టికల్ నెంబర్ 352 నుంచి ఆర్టికల్ నెంబర్ 360 వరకు ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి మనం చూడొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీస్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎమర్జెన్సీస్ అంటే మెయిన్గా మనకి 3 రకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి స్టేట్ ఎమర్జెన్సీ అంటారు, లేకపోతే దాన్ని ప్రెసిడెంట్ రూల్ అంటారు, లేకపోతే దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటారు. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకేనా. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క ఎమర్జెన్సీ గురించి క్లియర్గా నేను మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. అయితే ఇప్పుడు ఫస్ట్ నేను మీకు చెప్పినట్లుగా అసలు ఈ ఎమర్జెన్సీస్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవటం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వర్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో అంటాడు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఫస్ట్ ఇప్పుడు మనం నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ నెంబర్ 352లో ఉంటుంది. ఓకేనా. ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా. ఓకే. అయితే ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎలాంటి సందర్భాలలో విధిస్తారు అంటే మెయిన్గా 3 సందర్భాల్లో నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. ఒకటి వార్, ఏదైనా మన దేశంలోకి వేరే దేశానికి ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు, లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ఆర్మ్డ్ రిబిలియన్. ఈ 3 కండిషన్స్లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారనమాట. ఓకేనా. అయితే నేను ఇక్కడ దీంట్లోనే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ నెంబర్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఎలాంటి సందర్భాల్లో విధిస్తారంటే వార్ సందర్భం కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మ్డ్ రిబిలియన్ అనమాట. అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇదివరకు మనకి ఆర్మ్డ్ రిబిలియన్ అనే పదం ఉండేది కాదు. ఇదివరకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉండేది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు స్టేట్స్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా నేషనల్ ఎమర్జెన్సీ విధించేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది అంటే సక్రమంగా దీన్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకని ఏం జరిగిందంటే 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనేది ఏదైతే ఉంటుందో ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని తీసేసి ఆర్మ్డ్ రిబిలియన్ అనే ఒక పదాన్ని తీసుకురావటం జరిగింది. అందుకని ఇప్పుడు వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మ్డ్ రిబిలియన్ అనే పదాలు అనేది వచ్చాయన్నమాట. సరే, బాగానే ఉంది.
నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఈ 3 గ్రౌండ్స్లో విధిస్తారనుకున్నాము. మరి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించేది ఎవరి యొక్క రికమెండేషన్స్తో అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, మన దేశానికి ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆయన సొంతంగా ఇంపోజ్ చేయడు, క్యాబినెట్ యొక్క రికమెండేషన్స్. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. విత్ ఇన్ ద పార్లమెంట్లో మనకి క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ అంటే హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, అలాంటి డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళంతా ఉంటారు. క్యాబినెట్ ఎప్పుడైతే రికమెండేషన్స్ ఇస్తుందో, ఒకవేళ ప్రెసిడెంట్కి క్యాబినెట్ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించడం అవసరం అని రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ రికమెండేషన్తో నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అది త్రూ అవుట్ ద ఇండియా మొత్తంలో ఒకేసారి నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పార్ట్లో కూడా ఎమర్జెన్సీని మనం విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఉంది. జమ్మూ కాశ్మీర్ స్టేట్లో సపరేట్గా కూడా నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు, లేకపోతే ఇండియా మొత్తం అండర్ నేషనల్ ఎమర్జెన్సీ కూడా మనకి విధించవచ్చు. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాబినెట్ యొక్క రికమెండేషన్స్తో నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసినప్పుడు పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటారు కదా, వీళ్ళిద్దరూ ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని అప్రూవ్ చేయాలి విత్ ఇన్ ద 1 month. ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన 1 monthలో దే హ్యావ్ టు అప్రూవ్ దిస్ నేషనల్ ఎమర్జెన్సీ. ఎలా అప్రూవ్ చేయాలి? లోక్సభలో స్పెషల్ మెజారిటీతో, రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో. లోక్సభలో, రాజ్యసభలో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ప్లస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్. అలా లోక్సభలో పాస్ చేయాలి, రాజ్యసభలో పాస్ చేయాలి. అలా విత్ ఇన్ 1 monthలో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు అప్రూవ్ అనమాట. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడుగుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయాలి అంటే పార్లమెంట్ 1 monthలోగా వాళ్ళు అప్రూవ్ చేయాలి. అది కూడా స్పెషల్ మెజారిటీ ఇన్ ద బోత్ ద హౌసెస్. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి సరే, ఇప్పుడు ఒకవేళ అప్రూవ్ చేయడానికి స్పెషల్ మెజారిటీ తీసుకుంటున్నాము, అది కూడా బోత్ ద హౌసెస్ అని. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని కనుక క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాము, ఇంకా నేషనల్ ఎమర్జెన్సీ వద్దు, ఇప్పటితో చాలు, తర్వాత ఓకే బాగానే ఉంటుంది పరిస్థితులు అనుకున్నాం అనుకో, నేషనల్ ఎమర్జెన్సీని రివోకేషన్ అంటారు, అంటే క్యాన్సిల్ చేయటం. రివోకేషన్ చేయాలి అంటే లోక్సభ మాత్రమే సింపుల్ మెజారిటీతో, ఒకవేళ లోక్సభలో సింపుల్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్స్లో హాఫ్ మెంబర్స్ ఇంకా నేషనల్ ఎమర్జెన్సీ వద్దు అని కనుక పాస్ చేస్తే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. నేషనల్ ఎమర్జెన్సీ పాస్ చేయాలంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. కానీ నేషనల్ ఎమర్జెన్సీని క్యాన్సిల్ చేయాలంటే జస్ట్ ఒక హౌస్లోనే మనం ఏంటంటే లోక్సభలో సింపుల్ మెజారిటీతో కూడా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది. ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ కనుక మనకి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి సస్పెండ్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్ కొన్ని మనం ఉపయోగించుకోవడానికి ఉండదన్నమాట. ఓకేనా. ఆర్టికల్ నెంబర్ 358, ఆర్టికల్ నెంబర్ 359 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 358 ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 358 నేషనల్ ఎమర్జెన్సీ రాగానే మనకి ఆర్టికల్ 19 అనేది ఆటోమేటికల్గా సస్పెండ్ అవుతుంది. అంటే ఆటోమేటికల్గా ఆర్టికల్ 19 అనేది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అవైలబుల్గా ఉండదు. ఆర్టికల్ 19 అంటే ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ద ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఉంటాయన్నమాట ఫండమెంటల్ రైట్స్లో. ఇవి ఏదైతే స్పీచ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఈ ఫ్రీడమ్స్ అన్నీ కూడా తీసేసుకుంటారు. ఎప్పుడు అంటే ఏంటి? ఆర్టికల్ 358 ఏం చెప్తుంది అంటే, నార్మల్గా మన ఫండమెంటల్ రైట్స్ మనకి వైలేట్ అయితే మనం ఏం చేస్తాము? సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళ్తాము. రిట్స్ అనే టాపిక్ చెప్పా కదా, దాని ద్వారా ఆర్టికల్ 32 కింద కానీ ఆర్టికల్ 226 దగ్గర కానీ మనం వెళ్తామన్నమాట. కానీ ఈ కండిషన్లో మనకి వెళ్ళే రైట్ అనేది ఉండదు. ఆర్టికల్ 19 వైలేట్ అయినా కానీ ఎలాంటి రకమైన చర్యలు తీసుకోరన్నమాట ఆర్టికల్ 358 కింద. ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే, ఒక్కసారి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే అన్ని ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి సస్పెండ్ అయిపోతాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నీ సస్పెండ్ అయితే ఎక్సెప్ట్ ఆర్టికల్ 20, ఆర్టికల్ 21. ఆర్టికల్ 20 అంటే ఏంటి? ఎలా పడితే అలా డిటెన్షన్ చేయకూడదు. ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్. ఈ రెండు తప్ప మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా వైలేట్ అయినా కానీ ఏమీ చేయలేరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, అకార్డింగ్ టు 359. గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. ఇప్పుడు ఇది మనకి నేషనల్ ఎమర్జెన్సీ అంటే. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేషనల్ ఎమర్జెన్సీ గురించి మళ్ళీ రీక్యాప్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ, సెకండ్ ఎమర్జెన్సీ ఏంటి? స్టేట్ ఎమర్జెన్సీ. దాన్నే మనం ప్రెసిడెంట్ రూల్ అని కూడా అంటాము, లేకపోతే దాన్నే మనం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని కూడా అంటామన్నమాట. అయితే
ఇది ఏ ఆర్టికల్ కింద ఉంటుందంటే ఆర్టికల్ నెంబర్ 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీ గురించి మనకి చెప్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ అనేది మెయిన్గా 2 గ్రౌండ్స్లో ఇంపోజ్ చేస్తారు. ఒకటి వచ్చేసి ఆర్టికల్ 356 కింద, ఇంకొకటి ఆర్టికల్ 365 కింద. ఆర్టికల్ 356 అంటే ఒకవేళ కాన్స్టిట్యూషన్లో ఏదన్నా ఒక ప్రొవిజన్స్ని స్టేట్ అనేది వైలేట్ చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వట్లేదు, దానికి ఇష్టం వచ్చినట్లుగా అది రూల్స్ తీసుకొస్తుంది. అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఆర్టికల్ 356 కింద ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆ గ్రౌండ్లో అయినా కానీ మనం స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. లేకపోతే ఆర్టికల్ 365 కింద ఒకవేళ సెంటర్ డైరెక్షన్స్ అనేది స్టేట్ ఫాలో అవ్వట్లేదు అనుకోండి, ఆ సందర్భంలో కూడా మనము ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా, అదనమాట. ఈ 2 గ్రౌండ్స్లో ఒకటి కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు, ఒకటి సెంటర్ యొక్క గ్రౌండ్స్ని మనం ఫాలో అవ్వనప్పుడు. ఈ 2 గ్రౌండ్స్లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళు ఇంపోజ్ చేస్తారనమాట. ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ అనేది అవసరం లేదు. గవర్నర్ యొక్క ప్రయర్ రికమెండేషన్ ఏం అవసరం లేదు. ప్రెసిడెంట్కి ఒకవేళ ఇలా అనిపిస్తే ఆయన ఏం చేస్తాడంటే స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, ఒకసారి ప్రెసిడెంట్ స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన తర్వాత పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ 2 నెలలు వితిన్ 2 మంత్స్లో అప్రూవల్ అనేది ఇవ్వాలన్నమాట. అప్రూవల్ ఇవ్వాలి. లోక్సభలో రాజ్యసభలో సింపుల్ మెజారిటీతో అప్రూవల్ అనేది ఇవ్వాలి. నేషనల్ ఎమర్జెన్సీలో నేను మీకు ఏం చెప్పాను క్లియర్గా, నేషనల్ ఎమర్జెన్సీలో ఏం చెప్పాను అంటే స్పెషల్ మెజారిటీ. లోక్సభలో మనకి ఏంటంటే స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలనుకున్నాము. ఓకేనా, అయితే ఇప్పుడు ఒక్కసారి స్టేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఎలా డిక్లేర్ చేశారు? ప్రెసిడెంట్ అని ఆయన డిక్లేర్ చేశారు. పార్లమెంట్ కూడా ఒప్పుకుంది. సింపుల్ మెజారిటీ ఆఫ్ ద బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ వితిన్ ద 2 మంత్స్లో. అయితే ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే ఇది 3 సంవత్సరాల వరకు మాత్రమే ఉండొచ్చు. ఓకేనా, అప్ టు ద 3 years వరకే మనకి స్టేట్ ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఈ 3 years కూడా వరుసగా 3 years స్టేట్ ఎమర్జెన్సీ ఉండడానికి లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో అప్రూవల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన 6 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఏం చేయాలి అంటే మళ్ళీ స్టేట్ ఎమర్జెన్సీని కంటిన్యూ చేస్తున్నామని అప్రూవల్ ఇవ్వాలి. అలా మళ్ళీ 6 నెలలు కంటిన్యూ అవుతుంది. అలా 3 సంవత్సరాల వరకే మనకి ఈ యొక్క స్టేట్ ఎమర్జెన్సీ అనేది ఉండడానికి ఉంటుంది. అదే నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఇన్ఫినిటీ టైం, ఒక టైం అంటూ ఉండదు, ఇన్ఫినిటీ టైం వరకు ఉండొచ్చు. ఓకేనా, ఇదనమాట. మరి అప్రూవల్ అయితే పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో. ఒకవేళ స్టేట్ ఎమర్జెన్సీని రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు ప్రెసిడెంటే స్టేట్ ఎమర్జెన్సీని రిమూవ్ చేయొచ్చు ఎలాంటి వాళ్ళ యొక్క అప్రూవల్ లేకుండా. ఓకేనా, అయితే ఇప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఆ స్టేట్లో ఉన్న అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది డిజాల్వ్ అయిపోతుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుంది. మరి స్టేట్కి సంబంధించిన లాస్ ఏవైతే ఉంటాయో వాటిని చేసేది ఎవరు అంటే పార్లమెంట్ కొంతమందిని డెలిగేట్ చేస్తుంది. డెలిగేట్ చేసి స్టేట్కి సంబంధించిన లాస్ చేపిస్తుంది. ఇక్కడ గవర్నర్ ఎవరైతే ఉంటాడో గవర్నర్కి చాలా పవర్ అనేది వస్తుందన్నమాట ప్రెసిడెంట్ రూల్లో. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. తర్వాత మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్ కిందకు ఉంటుందంటే ఆర్టికల్ నెంబర్ 360. ఆర్టికల్ 360 ప్రకారం మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎలాంటి గ్రౌండ్స్లో వస్తుంది అంటే ఎప్పుడన్నా మన దేశంలో ఫైనాన్సెస్ అనేది సరిగ్గా లేదు అంటే ఎమర్జెన్సీ అనేది విధించాలి. అలాగా ఇంతవరకు మన దేశంలో ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది విధించలేదు. ఓకేనా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ప్రెసిడెంటే డిక్లేర్ చేస్తాడు. ఎవరి యొక్క రికమెండేషన్స్ అవసరం లేదు. ప్రెసిడెంట్ డిక్లేర్ చేయాలనుకుంటే హీ కెన్ డిక్లేర్ అనమాట. అయితే దీనికి కూడా ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన తర్వాత పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. ఎన్ని నెలల్లో అప్రూవల్ ఇవ్వాలి? వితిన్ 2 months, 2 నెలల్లో పార్లమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వాలి. ఎలా అప్రూవల్ ఇవ్వాలి? జస్ట్ 2 monthsలో సింపుల్ మెజారిటీతో అప్రూవల్ ఇస్తే చాలు. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సింపుల్ మెజారిటీతో. దీనికి ఏంటి, ఒక్కసారి కనుక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ పీరియడ్ వరకు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు. మధ్యలో మనకి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం లేదు. ఎలా, ఇప్పుడు స్టేట్ ఎమర్జెన్సీలో అనుకోండి డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి మనకి పార్లమెంటరీ అప్రూవల్ ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి ఏమీ అవసరం లేదు. ప్రెసిడెంట్ ఆయనకి కావాల్సినప్పుడు దీన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎప్పుడన్నా తీసేయొచ్చు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీలు తగ్గిస్తారనమాట.
ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయలేదు. అయితే నేను ఇప్పటిదాకా చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను క్విక్ రీక్యాప్ అనేది నేను మీకు చెప్తాను. ఎప్పుడన్నా కానీ రీక్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ని ఇగ్నోర్ చేయొద్దు, దయచేసి వినండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తున్నాను. ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు ఎమర్జెన్సీస్ అనేది ఆర్టికల్ నెంబర్ 352 నుంచి 360 వరకు ఉంటాయి. పార్ట్ 18లో ఉంటుంది. ఎమర్జెన్సీస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నారు. ఓకేనా. ఎమర్జెన్సీస్లో మనకి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది వారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆల్సో ఆర్మర్డ్ రిబిలియన్ నుంచి తీసుకున్నారు. ఇదివరకు ఆర్మర్డ్ రిబిలియన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉండేది. 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనేది దీన్ని ఆర్మర్డ్ రిబిలియన్ అనే పేరుకి మారవటం జరిగింది. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ నెంబర్ 352 కింద ఉంటుంది. ప్రెసిడెంట్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్తోనే మనకి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. పార్లమెంట్ హ్యాస్ టు అప్రూవ్ విత్ ఇన్ ద 1 month, అది కూడా విత్ స్పెషల్ మెజారిటీ. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తాడు. ఎప్పుడు? లోక్సభ సింపుల్ మెజారిటీతో రిమూవ్ చేయండి అని చెప్పినప్పుడు. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి 3 times ఇంపోజ్ చేశారు. ఎప్పుడెప్పుడంటే 1962, 1971, 1975 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటి వరకు మనకి విధించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ చేసినప్పుడు మనకి ఆర్టికల్ 358, 359 గుర్తుంచుకోండి. 358 కింద ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవుతుంది. 359 కింద అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి ఎక్సెప్ట్ 20 and 21. ఓకేనా. స్టేట్ ఎమర్జెన్సీ, దీన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్ రూల్ అనొచ్చు. స్టేట్ ఎమర్జెన్సీ అనేది 2 groundsలో ఇంపోజ్ చేస్తారు. ఆర్టికల్ 356, ఆర్టికల్ 365. 356 అంటే ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని ఫాలో అవ్వనప్పుడు. 365 అంటే సెంటర్ డైరెక్షన్ ఫాలో అవ్వనప్పుడు. ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎవరి రికమెండేషన్స్ లేకుండా ఇంపోజ్ చేయొచ్చు. దీనికి పార్లమెంట్ అనేది విత్ ఇన్ ద 2 monthsలో అప్రూవల్ అనేది ఇవ్వాలి, అది కూడా సింపుల్ మెజారిటీతో. రివోకేషన్ అంటే దీన్ని రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఓకేనా. ఇది స్టేట్స్లో మనకి తీసుకొస్తారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా. సెంటర్కి చాలా పవర్స్ అనేది వస్తాయి. పార్లమెంట్ డెలిగేట్ చేస్తుందన్నమాట మెంబర్స్ని. అది స్టేట్ ఎమర్జెన్సీ అంటే. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 360 కింద ఉంటుంది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా ప్రెసిడెంటే ఇంపోజ్ చేస్తాడు. ఓకేనా. ఎలాంటి ఎవరి రికమెండేషన్స్ అవసరం లేదు. పార్లమెంట్ అనేది విత్ ఇన్ ద 2 monthsలో అప్రూవల్ అనేది ఇవ్వాలి. ఇది కూడా మనకి ఇన్ఫినిటీ పీరియడ్ వరకు ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, స్టేట్ ఎమర్జెన్సీ అనేది 3 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వాలి. ఓకేనా. ఇది ఇన్ఫినిటీ పీరియడ్. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ఫినిటీ పీరియడ్. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ యొక్క శాలరీస్ తగ్గిస్తారు. అండ్ ఆల్సో ఇంతవరకు ఒక్కసారి కూడా విధించలేదు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తున్నాను. కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి గురించి అడుగుతాడు. ఓకేనా. టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ కనుక అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.